ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం డేటాని కాపీ పేస్ట్ చేయడం కానీ కట్ అండ్ పేస్ట్ చేయడం కానీ VBA కోడ్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇప్పుడు ఎలా అంటే ఒక సెల్లో ఉన్న వాల్యూని కాపీ కట్ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలి, అలానే మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న వాల్యూస్ని అంటే మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న డేటాని కాపీ కట్ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ VBA కోడ్ రాయాలంటే మనం విజువల్ బేసిక్స్ విండో అనేది ఓపెన్ చేసుకోవాలి. విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ చేయాలంటే మనం డెవలపర్ ట్యాబ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. మీ ఎక్సెల్ రిబ్బన్ పై డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది కనిపించకపోతే ఇక్కడ రిబ్బన్ లో ఏదో ఒక ప్లేస్ లో మౌస్ తోని రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి కస్టమైజ్ ద రిబ్బన్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. మనకి ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేశారంటే మనకి డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది. ఇప్పుడు డెవలపర్ ట్యాబ్ ఆప్షన్ లోకి వెళ్ళి ఇందులో విజువల్ బేసిక్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి విజువల్ బేసిక్స్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం VBA కోడ్ రాయాలంటే ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ లోకి వెళ్ళి మోడల్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మనకి మోడల్ 1 అనే నేమ్ తో ఒక కోడ్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో మనం VBA కోడ్ అనేది రాయొచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ సెల్ లో ఉన్న వాల్యూని కాపీ పేస్ట్ చేయడం కానీ కట్ పేస్ట్ చేయడం కానీ VBA కోడ్ ని ఎన్ని వేస్ లో రాయొచ్చు అంటే ఎన్ని విధాలుగా రాయొచ్చు చూడండి. ఇక్కడ నేను ఈ సెల్ లో ఎక్సెల్ అండ్ టెక్స్ట్ వాల్యూ ఇచ్చాను. ఈ సెల్ లో ఉన్న వాల్యూని వేరే సెల్ లో కాపీ చేసి ఎలా పేస్ట్ చేయాలి, అలానే ఈ సెల్లో ఉన్న వాల్యూని వేరే సెల్లో కట్ చేసి ఎలా పేస్ట్ చేయాలో దానికి మనం VBA కోడ్ని ఎలా రాయాలో చూడండి. విజువల్ బేసిక్స్ ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేయడానికి ఫస్ట్ కోడ్ని రాస్తాను. సబ్ కాపీ పేస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. రేంజ్ ఇక్కడ రేంజ్ ఎందుకు ఇస్తామంటే ఎక్సెల్లో మనం సింగిల్ సెల్ కానీ మల్టిపుల్ సెల్స్ కానీ ఒక రేంజ్ కిందకే తీసుకుంటాం. అంటే మల్టిపుల్ సెల్ రేంజ్ అనేది ఒక రేంజ్ కిందకే తీసుకుంటాం కాబట్టి రేంజ్ ఇస్తాం. రేంజ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ మనకి సెల్ 1 అని అడుగుతుంది. ఇక్కడ మనం సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఏ సెల్ అడ్రస్ అంటే ఇప్పుడు మనం ఏ సెల్ లో ఉన్న వాల్యూని కాపీ చేసి వేరే సెల్ లో పేస్ట్ చేయాలనుకుంటామో ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ సెల్ లో ఉన్న టెక్స్ట్ వాల్యూని కాపీ చేసి వేరే సెల్ లో పేస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ సెల్ అడ్రస్ ఏంటి A2. ఈ సెల్ అడ్రస్ వచ్చి A2. ఇక్కడ సెల్ అడ్రస్ A2 అని టైప్ చేయాలి. సెల్ అడ్రస్ అనేది డబుల్ కోట్స్ లోనే ఇవ్వాలి. డబుల్ కోట్స్ A2 అగైన్ డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్. ఇక్కడ డాట్ ఇవ్వగానే మనకి కొన్ని కమాండ్స్ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు మనం ఆ సెల్ లో ఉన్న వాల్యూని కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కాపీ కమాండ్ ఇవ్వండి. చూడండి ఇక్కడ మనకి కాపీ కమాండ్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసుకుంటుంది. స్పేస్ రేంజ్ ఓపెన్ బ్రాకెట్ ఇక్కడ మనకు సెల్ 1 అని అడుగుతుంది. ఇక్కడ కూడా మనం సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఏ సెల్ అడ్రస్ అంటే ఇప్పుడు మనం A2 సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూని కాపీ చేసి ఏ సెల్లో అయితే పేస్ట్ చేస్తామో ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ నేను C2 సెల్లో పేస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను డబుల్ కోట్స్ C2 అగైన్ డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్. సింపుల్ 1 లైన్ కోడ్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ రన్ చేద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ డీబగ్ టూల్ బార్ అనేది ఆల్రెడీ యాడ్ అయి ఉంది కాబట్టి ఇక్కడ స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ సెల్లో ఉన్న A2 సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ ఈ సెల్లో పేస్ట్ అవుతుంది. C2 సెల్లో పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ పేస్ట్ అయింది. నెక్స్ట్ ఇలా మనం సింపుల్గా ఒక సెల్లో ఉన్న వాల్యూని కాపీ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఇదే కోడ్ని 1 మోర్ వేలో రాసి చూపిస్తాను చూడండి. సబ్ కాపీ పేస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్ సెల్ A2 డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్ కాపీ కమాండ్ ఎంటర్. రేంజ్ ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్స్. ఇప్పుడు ఏ సెల్లో అయితే పేస్ట్ చేస్తామో ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ నేను A7 సెల్లో పేస్ట్ చేస్తాను. A7 డబుల్ కోట్స్ క్లోజర్ బ్రాకెట్ డాట్ ఇక్కడ స్పెషల్ కమాండ్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ఏ సెల్లో ఉన్న వాల్యూని అయితే కాపీ చేస్తున్నామో ఆ సెల్లో ఉన్న వాల్యూతో పాటు ఆ సెల్ పై అప్లై అయిన ఫార్మాటింగ్ ని కూడా కాపీ చేస్తుంది. అంటే స్పెషల్ అనేది కాపీ ఆల్, కాపీ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ కాపీ అవుతుంది. ఈ సెల్ అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి కాపీ అయింది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి A7 సెల్లో పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి పేస్ట్ అయింది. నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి కాపీ పేస్ట్ అయ్యాక కూడా ఆ సెల్ అనేది ఇంకా సెలక్షన్లోనే ఉంది. మనం కాపీ చేసిన సెల్ అనేది ఇంకా సెలక్షన్లోనే ఉంది. వన్స్ కాపీ చేసి పేస్ట్ చేశాక కాపీ చేసిన సెల్ సెలక్షన్ క్లియర్ అవ్వాలి అంటే మనం ఇక్కడ VBA కోడ్లో ఏ లైన్ ఆఫ్ కోడ్ని యాడ్ చేయాలో చూడండి. ఎంటర్. ఇక్కడ మనం అప్లికేషన్ డాట్
కట్ కాపీ మోడ్, ఇక్కడ మనకు కట్ కాపీ మోడ్ కమాండ్ కనిపిస్తుంది. ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసేసుకుంటుంది. ఈక్వల్ టు ఇక్కడ ఫాల్స్ అని టైప్ చేయండి, ఫాల్స్. జస్ట్ ఇంతే. ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎలా వర్క్ చేస్తుందంటే, వన్స్ మనం ఒక సెల్లో ఉన్న వాల్యూని అంటే ఒక సెల్లో ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేశాక మనం కాపీ చేసిన సెల్ సెలెక్షన్ని క్లియర్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ కోడ్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను. చూడండి, స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ అనేది కాపీ అవుతుంది, సెల్ అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కాపీ అయింది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి A7 సెల్లో మనం కాపీ చేసిన టెక్స్ట్ వాల్యూ అనేది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన సెల్ సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. చూడండి, నెక్స్ట్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఇలా మనం సెల్లో ఉన్న వాల్యూని కాపీ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఇలా రాయొచ్చు. ఇప్పుడు అలానే సెల్లో ఉన్న వాల్యూని కట్ చేసి పేస్ట్ చేయడానికి కోడ్ని ఎలా రాయాలో చూడండి. మనం సెల్లో ఉన్న వాల్యూని కట్ చేసి పేస్ట్ చేయాలంటే జస్ట్ ఏం లేదండి, ఇప్పుడు మనం ఈ 2 VBA కోడ్స్లో ఇక్కడ కాపీ కమాండ్ ఇచ్చాం కదా, కాపీ కమాండ్ రిమూవ్ చేసి డాట్ కట్ అని ఇవ్వాలి, కట్ కమాండ్ ఇవ్వాలి. కాపీ కమాండ్ రిమూవ్ చేసి డాట్ కట్ కమాండ్ ఇవ్వాలి. ఇక్కడ మనం సెకండ్ కోడ్లో రేంజ్ A2 డాట్ కట్ రేంజ్ A7 డాట్ స్పేస్ స్పెషల్ ఇచ్చాం కదా, స్పేస్ స్పెషల్ ఇవ్వద్దు. మనం ఎప్పుడైతే కట్ కమాండ్ ఇస్తామో కోడ్లో అప్పుడు స్పేస్ స్పెషల్ కమాండ్ ఇవ్వద్దు. ఎందుకంటే ఒక సెల్లో ఉన్న వాల్యూని కట్ చేసి పేస్ట్ చేసేటప్పుడు మనం ఆ కోడ్లో స్పేస్ స్పెషల్ కమాండ్ యూజ్ చేయొద్దు. యూజ్ చేసామంటే ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే స్పేస్ స్పెషల్ కమాండ్ జస్ట్ కాపీ కమాండ్తోనే ఇవ్వాలి. సెల్లో ఉన్న వాల్యూని కాపీ చేసి వేరే చోట పేస్ట్ చేసేటప్పుడే స్పేస్ స్పెషల్ కమాండ్ ఇవ్వాలి. కట్ కమాండ్తోని స్పేస్ స్పెషల్ కమాండ్ని ఇవ్వద్దు. ఇవ్వకుండా డాట్ సెలెక్ట్ కమాండ్ ఇవ్వాలి. డాట్ సెలెక్ట్ యాక్టివ్ షీట్ డాట్ స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే కట్ కమాండ్తో పాటు స్పేస్ స్పెషల్ కమాండ్ ఇచ్చామంటే మనకి ఆ కోడ్లో ఎర్రర్ వస్తుంది. ఒకసారి రన్ చేసి చూపిస్తాను ఈ కోడ్ని. దీన్ని స్టెప్ బై స్టెప్ రన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ సెల్లో ఉన్న వాల్యూ కట్ అవుతుంది. నెక్స్ట్ చూడు, కట్ అయింది, కానీ ఈ సెల్లో పేస్ట్ అవ్వదు. పేస్ట్ అవ్వకుండా ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ చూడు, ఎర్రర్ వచ్చింది. రన్ టైమ్ ఎర్రర్ 1004 పేస్ట్ స్పెషల్ మెథడ్ ఆఫ్ రేంజ్ క్లాస్ ఫీల్డ్ డీబగ్. కట్ కమాండ్తో పాటు స్పేస్ స్పెషల్ కమాండ్ ఇచ్చామంటే ఎర్రర్ వస్తుంది, డేటా పేస్ట్ అవ్వదు. స్పేస్ స్పెషల్ కమాండ్ ఇవ్వకుండా డాట్ సెలెక్ట్ కమాండ్ ఇవ్వాలి. డాట్ సెలెక్ట్ కమాండ్ కనిపిస్తుంది, ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి, తీసుకుంటుంది. ఎంటర్. ఇక్కడ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ అని ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. కోడ్లో కట్ కమాండ్ ఇచ్చామంటే పేస్ట్ స్పెషల్ కమాండ్ ఇవ్వకుండా రేంజ్ డాట్ సెలెక్ట్ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ అని ఇవ్వాలి. సెల్లో ఉన్న వాల్యూని కట్ చేసి పేస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఉంచాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు. ఎందుకంటే సెల్లో ఉన్న వాల్యూని కట్ చేసి పేస్ట్ చేసినప్పుడు మనకి ఆ సెల్ అనేది సెలెక్షన్లో ఉండదు కాబట్టి ఈ లైన్ ఆఫ్ కోడ్తోని మనకు పెద్ద అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నేను ఈ లైన్ ఆఫ్ కోడ్ని రిమూవ్ చేయకుండా ఈ కోడ్కి ముందు సింగిల్ కోడ్ యాడ్ చేస్తాను. యాడ్ చేసినప్పుడు ఆ లైన్ ఆఫ్ కోడ్ అనేది గ్రీన్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయినప్పుడు ఆ VBA కోడ్ అనేది ఆ లైన్ ఆఫ్ కోడ్ని ఒక కామెంట్గా రీడ్ చేస్తుంది, ఒక కోడ్గా రీడ్ చేయదు. ఇక్కడ ఫస్ట్ కోడ్ని ఫస్ట్ రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ అనేది కట్ అయ్యి ఈ సెల్లో పేస్ట్ అవుతుంది. A2లోంచి C2లోకి పేస్ట్ అవుతుంది, కట్ అయ్యి పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ C2లోంచి కట్ చేసి A2లో పేస్ట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ రేంజ్లో C2 డాట్ కట్, ఇక్కడ సెకండ్ రేంజ్లో A2 పేస్ట్. స్టెప్ ఇంటూ నెక్స్ట్. నెక్స్ట్ ఇక్కడ కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కోడ్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ సెల్లో ఉన్న టెక్స్ట్ వాల్యూ కట్ అవుతుంది, ఈ సెల్ అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, కట్ అయింది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మన కర్సర్ అనేది A7 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ చూడండి, కర్సర్ అనేది A7 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ సెల్లో మనకి పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది. నెక్స్ట్ ఇలా మనం సెల్లో ఉన్న వాల్యూని కట్ చేసి స్పేస్ చేయడానికి VBA కోడ్ని ఇలా రాయాలి. ఇప్పుడు మనం సెల్లో ఉన్న వాల్యూని కాపీ కట్ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న వాల్యూస్ని అంటే మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న డేటాని కాపీ కట్ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలో చూడండి. విజువల్ బేసిక్స్. మనం మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న వాల్యూస్ని అంటే మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న డేటాని కాపీ కట్ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని సపరేట్గా ఏం రాయని అవసరం లేదండి. ఆల్రెడీ మనం 2 టైప్స్ ఆఫ్ VBA కోడ్స్ రాసాం కదా. ఇదే కోడ్లో జస్ట్ సెల్ రేంజ్ రిఫరెన్స్ అనేది చేంజ్ చేస్తాం అంతే. చూడండి ఎలా అంటే
ఇప్పుడు మనకి ఈ డేటా అనేది ఏ సెల్ రేంజ్ నుంచి ఏ సెల్ రేంజ్ వరకు ఉందో ఫస్ట్ చూసుకోండి. ఈ డేటా అనేది మనకి A1 నుంచి B4 సెల్ రేంజ్ వరకు ఉంది. ఈ డేటా అనేది A1 నుంచి B4 సెల్ రేంజ్ వరకు ఉంది. కాబట్టి విజువల్ బేసిక్స్ ఇక్కడ ఈ 2 VBA కోర్స్లో సెల్ రేంజ్ చేంజ్ చేసుకుంటే చాలు. సెల్ రేంజ్ అండ్ ఇక్కడ కాపీ కామెంట్ లేదా కట్ కామెంట్. మనం కాపీ చేయాలనుకుంటే కాపీ, కట్ చేయాలనుకుంటే కట్. సెల్ రేంజ్ రిఫరెన్స్ చేంజ్ చేద్దాం. A1:B4 ఇక్కడ కట్ కామెంట్ తీసేసి డాట్ కాపీ కామెంట్. ఇప్పుడు ఈ డేటాని కాపీ చేసి ఏ సెల్ రేంజ్లో పేస్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి, ఆ సెల్ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ నేను E1 సెల్ రేంజ్ నుంచి ఈ డేటాని పేస్ట్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను రేంజ్ A2 తీసేసి E1, అలానే ఇక్కడ కూడా చేంజ్ చేస్తాను. A1:B4 ఇక్కడ కట్ కమాండ్ రిమూవ్ చేసి డాట్ కాపీ కమాండ్. ఇక్కడ రేంజ్ A7 ఓకే ఇదే ఉంచుతాను. A7 ఇందాక మనం రేంజ్ డాట్ సెలెక్ట్ అండ్ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ ఈ 2 కమాండ్స్ని కట్ కమాండ్తో పాటు యూజ్ చేసాం కదా. ఈ 2 కమాండ్స్ని కాపీ కమాండ్తో పాటు కూడా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే మనం కాపీ కమాండ్ యూజ్ చేసినప్పుడు డాట్ సెలెక్ట్ అండ్ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు డేటాను పేస్ట్ చేయడానికి. లేదంటే డాట్ స్పెషల్ కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు డేటాను పేస్ట్ చేయడానికి. స్పెషల్ కమాండ్ యూజ్ చేసామంటే ఇక్కడ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ డిలీట్ చేయాలి, రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కాపీ కమాండ్ యూజ్ చేసాం కాబట్టి డేటాని కాపీ పేస్ట్ చేయడానికి ఇక్కడ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్ ఈ లైన్ ఆఫ్ కోడ్ని ఇక్కడ సింగిల్ కోడ్ యాడ్ చేసి గ్రీన్ కలర్లో కన్వర్ట్ చేసాం కదా. ఈ లైన్ ఆఫ్ కోడ్ని దాన్ని రిమూవ్ చేసి ఆ లైన్ ఆఫ్ కోడ్ని రిలీజ్ చేయాలి. ఎందుకంటే మనం సెల్లో ఉన్న వాల్యూని కాపీ పేస్ట్ చేసినప్పుడు ఆ సెల్ అనేది సెలక్షన్లో ఉంటుంది కాబట్టి ఆ సెల్ సెలక్షన్ క్లియర్ అవ్వాలంటే మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవ్వాలి కాబట్టి దీన్ని రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఈ 2 VBA కోర్స్ని రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ ఫస్ట్ కొన్ని రన్ చేస్తాను. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఇక్కడ ఉన్న డేటా అనేది E1 సెల్ రేంజ్ నుంచి పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ పేస్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ VBA కొని రన్ చేద్దాం. చూడండి స్టార్ట్. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటా అనేది కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడండి కాపీ అయింది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే కర్సర్ అనేది A7 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి నెక్స్ట్ కర్సర్ అనేది A7 సెల్ని సెలెక్ట్ చేసుకుంది. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఆ సెల్ రేంజ్ నుంచి మనకి డేటా అనేది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి పేస్ట్ అయింది. చూడండి మనకి డేటా పేస్ట్ అయ్యాక కూడా మనం కాపీ చేసిన డేటా అనేది ఇంకా సెలక్షన్లోనే ఉంది. సెలక్షన్ క్లియర్ అవ్వాలంటే ఇక్కడ మనకి ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఆ సెలక్షన్ ఆ డేటా సెలక్షన్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఇలా మనం మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న వాల్యూస్ని అంటే మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న డేటాని కాపీ పేస్ట్ చేయాలంటే VBA కోడ్ని ఇలా రాయొచ్చు. ఇక్కడ మనం ఈ కోడ్లో కాపీ కామెంట్తో పాటు డాట్ సెలెక్ట్ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ యూజ్ చేసాం కదా. ఈ 2 కమాండ్స్ని రిమూవ్ చేసి ఇక్కడ డాట్ సెలెక్ట్ బదులు డాట్ స్పెషల్ ఇస్తాను. ఎలా అయినా ఇవ్వచ్చు, డాట్ స్పెషల్ ఇవ్వచ్చు లేదంటే డాట్ సెలెక్ట్ అండ్ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ ఇవ్వచ్చు. 2 వేస్లో ఎలా అయినా ఇవ్వచ్చు. కానీ అదే మీరు కట్ కమాండ్ ఇస్తే మాత్రం కట్ కమాండ్కి డాట్ స్పెషల్ కమాండ్ని యూజ్ చేయొద్దు. ఈ కొన్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ డేటా కాపీ అవుతుంది. నెక్స్ట్ చూడు కాపీ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి A7 సెల్ రేంజ్ నుంచి డేటా అనేది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడు డేటా పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనం కాపీ చేసిన డేటా సెలెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ క్లియర్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం డేటాని కాపీ చేసి పేస్ట్ చేసాం కదా. ఇప్పుడు కట్ చేసి స్పేస్ చేద్దాం. కట్ చేసి స్పేస్ చేయాలంటే ఇక్కడ కాపీ కమాండ్ తీసేసి కట్ కమాండ్ ఇవ్వాలి. కాపీ కమాండ్ తీసేసి కట్ కమాండ్. ఇక్కడ కట్ కమాండ్ ఇచ్చినప్పుడు ఇందాక చెప్పానుగా స్పెషల్ కమాండ్ ఇవ్వద్దు. స్పెషల్ కమాండ్ ఇవ్వకుండా డాట్ సెలెక్ట్ కమాండ్ ఇవ్వాలి. సెలెక్ట్ ఇచ్చి ఎంటర్ యాక్టివ్ షీట్ డాట్ పేస్ట్ కమాండ్. ఇక్కడ అప్లికేషన్ డాట్ కట్ కాపీ మోడ్ ఈక్వల్ టు ఫాల్స్. ఈ లైన్ ఆఫ్ కోడ్ని రన్ కాకుండా స్టాప్ చేయాలంటే స్టాప్ చేయొచ్చు, లేదంటే రన్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నేను స్టాప్ చేస్తాను. సింగిల్ కోడ్ యాడ్ చేస్తాను. దీనికి ముందు సింగిల్ కోడ్ యాడ్ చేసినప్పుడు ఆ లైన్ ఆఫ్ కోడ్ అనేది గ్రీన్ కలర్లో కన్వర్ట్ అవుతుంది. అంటే ఆ లైన్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవ్వదు. ఇప్పుడు ఈ 2 కోడ్స్ని ఈ 2 VBA కోడ్స్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఈ డేటా అనేది ఇక్కడ నుంచి కట్టే E1 సెల్ రేంజ్ నుంచి పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి మనకి ఈ డేటా అనేది ఇక్కడ నుంచి కట్టే ఇక్కడ పేస్ట్ అయింది. నెక్స్ట్ అలానే ఈ డేటా అనేది ఇక్కడ నుంచి కట్టే
A1 సెల్ రేంజ్ నుంచి పేస్ట్ అవ్వాలంటే అప్పుడు మనం ఇక్కడ సెల్ రేంజ్ అడ్రస్ అనేది చేంజ్ చేయాలి. ఇక్కడ మనం A1 to B4 ఇచ్చాం కదా, A1 to B4ని క్లియర్ చేసి ఈ డేటా సెల్ రేంజ్ అడ్రస్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ డేటా అనేది ఏ సెల్ రేంజ్లో ఉంది, E1 to F4 వరకు ఉంది, E1 to F4 వరకు ఉంది. కాబట్టి ఇక్కడ A1 to B4 తీసేసి E1 F4. ఇప్పుడు మనం ఈ డేటాని ఇక్కడ నుంచి కట్ చేసి ఏ సెల్ రేంజ్ నుంచి పేస్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను A1 ఇస్తాను. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మన డేటా అనేది ఇక్కడ నుంచి కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది. ఇప్పుడు ఈ సెకండ్ VBA కోడ్ని రన్ చేద్దాం. స్టెప్ ఇంటూ నెక్స్ట్. ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే ఈ డేటా అనేది కట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి కట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకు కర్సర్ అనేది A7 సెల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ కోడ్ రన్ అవ్వగానే మనకి ఆ సెల్ రేంజ్ నుంచి డేటా అనేది పేస్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి కట్ అయ్యి ఇక్కడ పేస్ట్ అయింది. నెక్స్ట్ ఇలా మనం సెల్లో ఉన్న వాల్యూని కానీ మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న వాల్యూస్ని కానీ అంటే మల్టిపుల్ సెల్ రేంజ్ ఉన్న డేటాని కానీ కాపీ కట్ పేస్ట్ చేయాలంటే VBA కోడ్ని ఇలా రాయాలి. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డేటాని కాపీ పేస్ట్ అండ్ కట్ అండ్ పేస్ట్ చేయడానికి VBA కోడ్ని ఎలా రాయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి.